ఇవాల్టి మన స్టోరీ ద హెయిర్ అండ్ టార్టాయిస్ స్టోరీ, అంటే కుందేలు మరియు తాబేలు కథ. ఒక ఫారెస్ట్లో ఫాస్ట్గా పరిగెత్తే ఒక ర్యాబిట్ ఉండేది. అది తన ఫాస్ట్నెస్ని చూసి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. అదే ఫారెస్ట్లో ఒక టార్టాయిస్ కూడా ఉండేది, తాబేలు. ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వుతూ, నువ్వెందుకు ఇంత స్లోగా నెమ్మదిగా నడుస్తావు అని నవ్వి ఎగతాళి చేసింది. అప్పుడు టార్టాయిస్ తాబేలు ప్రశాంతంగా, వేగం మాత్రమే కాదు, పట్టుదల, కన్సిస్టెన్సీ కూడా ముఖ్యం, మనం ఒక పందెం పెట్టుకుందామా అని అడిగింది. దానికి ర్యాబిట్ కుందేలు నవ్వుతూ వెంటనే ఒప్పుకుంది. అడవిలోని జంతువులు పందెం కోసం ఒక మార్గాన్ని డిసైడ్ చేశాయి. దెన్ రేస్ స్టార్ట్ అయింది. ర్యాబిట్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోయింది. టార్టాయిస్ ఏమో స్లోగా వస్తూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ర్యాబిట్ వెనక్కి చూసి, ఓ తాబేలు ఇంకా చాలా దూరంలో ఉంది, ఇట్స్ సో ఫార్, కాసేపు నిద్రపోతే కూడా నేను గెలుస్తాను అనుకుంది. ఒక చెట్టు చూసి ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. ఇంతలో టార్టాయిస్ స్లోగా ఆగకుండా నడుస్తూనే ఉంది. చివరకు రేస్ ట్రాక్కి దగ్గరైపోయింది. కొంతసేపటికి ర్యాబిట్ మేల్కొని, అమ్మో ఇదేంటి టార్టాయిస్ ముందుకెళ్ళిపోయింది అని చెప్పి ఫాస్ట్గా పరిగెత్తింది. కానీ అప్పటికే తాబేలు రేస్ ఎండ్కి రీచ్ అయిపోయి రేస్లో గెలిచింది. సో దీనివల్ల మొరల్ ఏంటి? మనం స్లోగా అయినా నెమ్మదిగా అయినా కన్సిస్టెన్సీతో ఆపకుండా చేస్తూ ఉంటే ఎప్పటికైనా మనం గెలవచ్చు.